విచ్చలవిడిగా మరి నిబంధనలు పాటించకుండా పచ్చని పల్లెల మధ్యన మరి అతి తక్కువ ధరతో కొనుగోలు చేసి మరి ఇలా ఫార్మా కంపెనీలు నల్గొండ జిల్లా విచ్చలవిడిగా వస్తూ ఉంది. ఈ ఫార్మా కంపెనీలో కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ మరి ముఖ్యంగా యజమానుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యంతో ఇవాళ తరచుగా ప్రమాదాలు జరిగి మరి ఇలా చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతాం. ఇలా నోష్ కంపెనీ 20 రోజుల క్రితమే జరిగినటువంటి ఘటన సందర్భంగా సమగ్రమైన విచారణ జరిపి అసలు నిజంగా దోషులను శిక్షించి కఠినంగా చర్య తీసుకుంటే ఈ ప్రమాదం జరిగేదిగా. మరి లోపభూయిష్టంగా వాళ్ళతో కుంభక్కై ముఖ్యంగా ఇక్కడ ఇన్స్పెక్టరు మరి ఇక్కడ ముఖ్యంగా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ దీనికి సంబంధించిన అధికారులు ఈ ముఖ్యంగా యజమాన్యం అంతా కూడా కుమ్మక్ కావడం మూలంగానే ఇవాళ ఇక్కడ చనిపోయి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు ప్రధాన బాధ్యత నోష్ కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, అదేవిధంగా గాయపడ్డ వాళ్లకు ఒక 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జరగకుండా ఈ నోష్ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ జరపాలి. దానికి సంబంధించిన అధికారుల మీద కూడా చర్య తీసుకొని ఈ కంపెనీ యాజమాన్యం మీద సరైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి నిబంధనలు పాటించని రసాయనిక పరిశ్రమల్ని మరి పక్కదారి మరి ఇతర ప్రాంతాలకు తరలించాలని, మరి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మరో పట్టణ చెరువుగా మార్చొద్దని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. కార్మిక శాఖ మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే ఈ చౌటుప్పల చిట్యాల ప్రాంతాన్ని మరో పట్టణ చెరువుగా మార్చొద్దని విజ్ఞప్తి చేస్తాము.